ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. సో అండ్ ఇందులో సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే రవితేజ గారు 58 years ఓల్డ్, 60 ఇంకొక 2 years 60 దగ్గరలో ఉన్నారు. షర్ట్లెస్గా ఎంత ఎప్పుడు ఆయన ఇప్పుడు వచ్చేప్పుడు 6 pack చేయలేదు. ఇప్పుడు లీన్ బాడీ చాలా అలా లీన్గా ఉంది, సెటిల్డ్గా ఉంది. అసలు మీరు ఏమన్నా చూసారా షర్ట్లెస్గా సార్ని? యా, యాక్చువల్లీ సీలేర్లోనే నా బర్త్డే జరిగింది. నైట్ షూట్ అయింది 28 Jan. అయిపోయాక సాంగ్ షూట్ చేస్తున్నారు. షూట్ చేస్తున్న 2 o'clock అయింది ప్యాకప్ అయ్యేసరికి. అంతవరకు వెయిట్ చేసాము సెట్ దగ్గరే. ఐ డెంట్ హ్యాడ్ ఎనీ షూట్ దట్ డే, రూమ్లో ఉండే. సెట్లోకి వచ్చి వెయిట్ చేసాము సార్తో కేక్ కట్ చేయాలని. దెన్ సార్ కేమ్ అండ్ హీ వాజ్ సో కైండ్, హీ ఈజ్ సచ్ అ సోల్ఫుల్ హార్ట్. వచ్చి ఎలాంటి కంప్లైంట్ లేకుండా, అంత చలిలో కూడా షర్ట్ లేకుండా, సో బాబాయ్ అని పిలుస్తారా ఎప్పుడన్నా సెట్స్లో సరదాగా? లేదు లేదు, ఎప్పుడు మధ్యలో టీజ్ చేయడం? ఆయన ఏమని పిలిచేవారు మిమ్మల్ని? సరే, నన్ను అయితే గాయత్రి అని పిలుస్తారు, సామాని కూడా పిలుస్తారు. గాయత్రి అని కూడా పిలిచేవారా? ఓకే, సెట్స్లో. నైస్. అంటే ఇప్పుడు బేసికలీ ఇంటర్వెల్ ముందు ఒక సీన్ ఉంటుంది, నేను స్పాయిలర్ చేయట్లేదు, ఇది స్పాయిలర్ కాదు. ఆటో వెనక్కి వస్తూ ఉంటుంది, థియేటర్లో ఒక రేంజ్లో అరిచారు అసలు. అంటే వేరే ఎక్స్పెక్ట్ చేశారు అక్కడ. ఈవెన్ అదొక టెన్స్డ్ మూమెంట్ కదా అందరికి. సో మీరు ఎక్స్పీరియన్స్ చేశారు అది థియేటర్లో? యాక్చువల్లీ ఎస్, ఎవ్రీవన్ వాస్ షౌటింగ్ అండ్ ఏ చెప్పేస్తుంది ఇప్పుడు అన్నట్టు. నైస్ నైస్. సో ఐ మీన్ ఇంకా చాలా మంది క్యారెక్టర్స్ ఉన్నాయి, ఎస్పెషల్లీ మీ నాన్నగారు సాయి కుమార్ గారు, ఆయనతో ఏంటి బాండింగ్? సాయి కుమార్ గారు అంటే ముందుగా నాకు రెస్పెక్టే వస్తుంది. సచ్ అ సీనియర్ ఆర్టిస్ట్, చాలా కైండ్గా ఉన్నారు, టైం ఇస్తారు చేయడానికి. ఇంకో టేక్ తీసుకున్నా కూడా పర్లేదమ్మా, టైం తీసుకో, చేయి, మెల్లిగా చేయి అని చెప్పేసి చాలా సపోర్ట్ చేశారు. అండ్ మోస్ట్లీ బేబీ నక్షత్ర క్యారెక్టర్ స్టార్టింగ్ అంటే ఆమె అంత లుక్స్ వైజ్ అంత సూపర్బ్గా లేకపోవచ్చు, ఇప్పుడు యాక్టింగ్ వైజ్ ఆమె ఎరగదీశారు అసలు. సో గుడ్, షీ సచ్ ఎ టాలెంటెడ్ ఆర్టిస్ట్, చాలా టాలెంట్ ఉంది తనకి. సో మీరేమన్నా ఆమెకి ట్రాన్స్లేటర్ కింద అలాగే ఏమన్నా వర్క్ చేశారా? ఐ మీన్ చెప్తున్నప్పుడు తెలుగు ఏమన్నా నేర్పించారా? యా, తనకు తెలుగు వచ్చు, మాట్లాడుతుంది, బట్ ఎక్కువగా ఇంగ్లీష్లో మాట్లాడుతుంది. మిమ్మల్ని నేర్పించమంటే మోస్ట్లీ ఏ వర్డ్స్ నేర్పిస్తారు స్టార్టింగ్? యాక్చువల్లీ తిన్నావా, ఏం తిన్నావా, అంతేనా? మన వాళ్ళు యాక్చువల్లీ ఫారిన్ కంట్రీస్ లోకి వెళ్ళి రీల్స్ చేస్తూ ఉంటారు, మీరు చూసే ఉంటారు. ఫారినర్స్ కి ఇప్పుడు కర్స్ వర్డ్స్ ఇవన్నీ నేర్పుతూ ఉంటారు. అసలు ఏ ఫన్నీ వర్డ్స్ ఎలాంటివి? యా, ఓకే. సో వాట్ అబౌట్, అంటే ఇది నేను మిమ్మల్ని అడిగే అంత సందర్భం కాదు, బట్ మామూలుగా అడుగుతున్నాను. సో అది రవితేజ గారి మీద ఒక బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చింది ఆ నెగిటివ్ ఆర్టికల్స్ మొత్తం. ఆయన నిక్ నేమ్ పెట్టమని అడిగితే ఆమె ముదురు అని చెప్పి అన్నారు కదా. సో అందరూ నెగిటివ్ ఆర్టికల్స్ పెట్టేశారు, ఆయన చాలా ఓన్ చేసుకుని ఏదో సొంత కూతురు అన్నట్టు అన్నారు. మీకు ఏమైనా అనిపించిందా నెగిటివ్ ఆర్టికల్స్ చూసి ఎవరికైనా మీరు సమాధానం చెప్పడం, అరే రవితేజ గారు అలాంటి వారు కాదు, మీరు అలా ఎంకరేజ్ చేయకండి? సార్కి నక్షత్రతో ఉన్న బాండింగ్ కూడా చాలా బాగుంది. హీ రియలీ టేక్స్ కేర్ ఆఫ్ హర్ లైక్ హిస్ ఓన్ డాటర్. చాలా బాగా చూసుకుంటారు, అందరినీ అలాగే ట్రీట్ చేస్తారు. సో మేబీ హీ క్యాన్ యాక్చువల్లీ. సో ఇరుముడి సినిమా మీకు పర్సనల్లీ ఏది బాగా నచ్చింది? అంటే స్వామిమాల డివోషనల్ వైబ్ ఒకటి ఉంది, డివైన్ వైబ్, అది నచ్చిందా? లేదు ఒక ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ బాగా నచ్చిందా? లేదు ఈవెన్ ఓన్ చేసుకుంటే ఒక ఆమెని, అదే లైక్ బాబాయ్, నేను నీ బాబాయ్ నేను ఓన్ చేసుకుంటే అక్కడ కూడా అంత ఎమోషనల్, ఐ మీన్ అంత చాలా దూరం వెళ్తారు ఆయన, ఓన్ చేసుకున్నారు కాబట్టి. నా కూతురు అనుకున్నాను అన్నట్టు చెప్తారు కదా, నీ ఫ్యామిలీ నా ఫ్యామిలీ అని రెండు అనుకోలేదని చెప్పి. సో ఇలా చాలా రకరకాల షేడ్స్ ఉన్నాయి. మీకు ఎన్ని షేడ్స్లో ఏది బాగా నచ్చింది బాగా పర్సనల్లీ? నాకు ఎక్కువగా నచ్చింది మందు మానే నాన్న అన్న దగ్గర నుంచి నాకు చాలా నచ్చింది, ఆ పార్ట్ నుంచి. ఈవెన్ మొత్తం ఇన్స్టా మొత్తం వైరల్ అవుతుంది మందు మానే నాన్న అని చెప్పి. మీకు పర్సనల్లీ ఏమన్నా అయ్యప్ప స్వామి మాల గురించి ఏమన్నా ఉందా? అంటే మీ రిలేటివ్స్లో కానీ ఎవరైనా? లేదు. ఓకే. వాట్ అబౌట్ ఈ మందు, ఎలాగో మీకు పర్సనల్ టచ్ అయింది అంటున్నారు కదా, ఎప్పుడైనా మందు వల్ల ఎలాంటి ఎంత హార్మ్ఫుల్ అది అనేది మీకు ఏమైనా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉందా? ఎవరినన్నా చూడడం, పక్కింటి వాళ్ళు ఇలా ఉంటారు కదా, టాక్సిక్గా ఉంటారు, అలాంటి వాళ్ళు? అంటే మీరు టూ యంగనా ఇంకా? ఐ డోంట్ నో, బట్ అలాంటి వారిని అయితే ఇంకా మీట్ అవ్వలేదు. అంత టాక్సిక్గా ఉన్న పర్సన్స్ మా ఇంట్లో అయితే. మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్.
సో ఎప్పుడు వచ్చారు రావడం అంటే నాకు తెలిసి 8th యా ఆ టైంలోనే. ఎలా అంత యాక్చువల్లీ ఇంటర్ ఫస్ట్ ఇయర్కి ముందు ఒక 1 year గ్యాప్ తీసుకుని ఓపెన్ స్కూల్ చేశాను. ఓపెన్ స్కూల్ చేసిన తర్వాత మళ్ళీ ఇంటర్ ఫస్ట్ ఓపెన్ స్కూల్ చేసినప్పుడు సైకాలజీ తీసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ బైపీసీ చేస్తున్నాను నీట్ రాద్దామని. ఓకే యా. అంటే ఇప్పుడు 10th ఎగ్జామ్స్ రాసినట్టు చూపించలేదు మాకు. ఇంటర్ ఫస్ట్ ఇయర్కి ఎలా వచ్చారు సినిమాలో? 10th ఎగ్జామ్స్ కదా రాసినట్టు చూపించలేదు అంటే డైరెక్టర్ సార్ని అడగాలి. మీ బాబాయ్ ఏమన్నా దగ్గరుండి పాస్ చేయించారా ఎగ్జామ్స్ రాయకుండా? మనీ లంచం ఇచ్చేసి అరటిగల్లు ఇచ్చారా? ఇప్పుడు ఏమన్నా కాలేజ్లో ఐ మీన్ బికాజ్ ఒక స్టార్డమ్ వచ్చింది, ఐ మీన్ ప్రతి ఒక్కరు గుర్తుపడతారు. ఇప్పుడు కాలేజీలో ఎలా ఉంది దీని తర్వాత? ఇప్పుడు ఇంకా వెళ్ళలేదు నేను. ఇంకా వెళ్ళలేదా? కొంచెం బిజీగా. కాల్స్ మెసేజెస్ యా వచ్చాయి. గ్రూప్స్ ఉన్నాయా? వాట్సాప్ గ్రూప్స్ అతిగా లేవు. లేవా? మీ కాలేజ్ గ్రూప్ ఏదో ఉండదా? ఐ మీన్ నాట్ ఫ్రెండ్స్ అఫీషియల్ గ్రూప్. టీచర్స్ అయితే చాలా మెంబర్స్ కాల్ చేశారు. యా ఏమన్నారు? చాలా బాగా చేసావురా, సో గుడ్ అని చెప్పేసి మెచ్చుకున్నారు. చెప్పారా ముందు అందరికి ఇలా నేను యాక్ట్ చేస్తున్నాను? యా యా తెలుసు. బికాస్ లీవ్స్ తీసుకుంటాను ఇలా ఫిల్మ్స్ చేస్తాను కాబట్టి అంటే దే ఆర్ లైక్ ఓకే గుడ్ దట్స్ ఫైన్ అని చెప్పేసి. అంటే బేసికల్లీ కొంతమందికి ఏంటంటే కొంచెం ఇది ఉంటుంది, మనం చేసిన తర్వాత ఎడిటింగ్లో ఎంత ఉంటుందో తెలియదు. ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీకు ఏమైనా ఉందా? డాకు మహారాజ్ కానీ దానికి ముందు కానీ చేసిన సీన్స్ కొన్ని ఎడిటింగ్లో కట్ అయిపోవడం, ట్రిమ్ అయిపోవడం? యా యాక్చువల్లీ మ్యాట్ స్క్వేర్లో ఇంకా సీన్స్ ఉండాల్సింది, అవి తీసేశారు కొన్ని ఎడిటింగ్లో పోవడం. సో అప్పుడు అంటే డిసప్పాయింట్ అయ్యారా బాగానే చూసుకున్నప్పుడు? ఎందుకు నాట్ టూ మచ్ అంటే దట్స్ ఓకే, ఎడిటింగ్లో పోయినప్పుడు మనం ఏం చేస్తాము దానికి అని. అది ఇంత మెచ్యూర్డ్గా ఆలోచిస్తారా ఆ టైంలో కూడా? రిలీజ్ టైంలో మీరు వెళ్ళి చూసి స్టార్టింగ్ షాక్ అయిన మూమెంట్లో కూడా? అంటే థియేటర్కి వచ్చాక అది డైరెక్టర్ ఇష్టం కదా అని. అవునులే, మీరు చాలా మెచ్యూర్డ్గా ఇప్పుడే ఇంటర్ ఫస్ట్ ఇయర్లోనే మీ డైరెక్టర్ని వెనకేసుకొచ్చేస్తున్నారు. బట్ బేసికల్లీ ఉంటుంది కదా, ఒక ఎవరికైనా ముందు చెప్పారా తీసుకెళ్ళడం, దగ్గర నుండి తీసుకెళ్ళడం మీ ఫ్రెండ్స్ని కానీ థియేటర్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ని కానీ సినిమా రిలీజ్లు అప్పుడు? యాక్చువల్లీ వెళ్దాం అనుకున్నాం బట్ టికెట్స్ దొరకట్లేదు. ఇరుముడు అయితే దొరకట్లేదు. మ్యాట్ స్క్వేర్ కూడా అంతే కదా? మ్యాట్ స్క్వేర్కి అప్పుడు నేను ఓపెన్ స్కూల్ చేస్తున్నాను. ఓకే, అప్పుడు ఫస్ట్ డే చూడలేదా? లేదు. మీ సినిమా ఫస్ట్ డే మీరు చూసుకోకపోతే ఎలా కదా? అంటే బిజీగా ఉన్నప్పుడు కొంచెం కాదు, వాట్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్ మీరు సెట్ చేస్తారా? 10th కి ఎగ్జామ్స్ జరుగుతుండే. 10th ఎగ్జామ్స్ అవుతున్నాయా? 10th ఎగ్జామ్స్ అయితే సినిమా మానేయాలా? అంటే చూడడం. మరి మీ ఆడియన్స్ ఎలా అంటే ఎగ్జామ్స్ అవుతున్నా మధ్యాహ్నం మార్నింగ్ ఎగ్జామ్ రాసి ఆఫ్టర్నూన్ వెళ్ళి సినిమాకి వెళ్ళిన వాళ్ళు బోల్ మంది ఉంటారు. బోర్డ్స్ కాబట్టి తప్పదు కదా. యా. సో మ్యాట్ స్క్వేర్ ఫస్ట్ మ్యాట్ స్క్వేర్ కదా? ఫస్ట్ వచ్చేసి ప్రసన్నవదనం చేశాను, సుహాస్ గారిది. ఓకే, అందులో ఏం రోల్? అందులో హీరో గారికి ప్రపోజ్ చేసే సీన్ ఒకటి ఉంటుంది. ఓకే, తనకి ఫేస్ బ్లైండ్నెస్ ఉందని చెప్పేసి నాకెందుకు అన్నట్టు ఇమ్మెచ్యూరిటీతో ఆలోచించి పక్కన పెట్టేస్తాను. అప్పుడు ఏ క్లాస్ ప్రసన్నవదనం? అప్పుడు 10th లో ప్రపోజ్ సీన్ చేశారా? అంటే మెచ్యూర్డ్ లుక్ చూపించగలరా కావాలంటే? యా యాక్చువల్లీ చూపించారు. అంటే ఒక చిన్న అమ్మాయి ఇలా ఇమ్మెచ్యూరిటీ. ఓకే ఓకే. సో మీకు ఎలాంటి కైండ్ ఆఫ్ రోల్స్ అంటే ఇష్టం? ఇప్పుడు ఇలాగ 10th క్లాస్ అని చూపించారు, ఏజ్ కి కొంచెం మ్యాచ్ అయ్యే రోలే. కొన్ని సార్లు కావాలని ఎక్కువ ఏజ్ చూపిస్తారు. లైక్ మీరు మ్యాడ్ ఫస్ట్ పార్ట్ లో చూసుకుంటే మీకు 8 వసంతాల హీరోయిన్ ఉన్నారు, ఆవిడ ఏజ్ చాలా చిన్నది. బట్ అందులో ఒక కాలేజ్ రోల్ అది చూపించారు, హీరో పక్కన పెయిర్ అప్ చేసి. సో మీకు ఎలాంటి రోల్ ఇష్టం? అలా ఒకవేళ మిమ్మల్ని పెద్దగా చూపిస్తాం, ఒక పెద్ద హీరో పక్కన పెద్దగానే చూపిస్తాం అంటే యాక్సెప్ట్ చేస్తారా? లేదు నా ఏజ్కి తగ్గ రోల్స్ అయితేనే బాగుంటాయని మీరు ఫీల్ అవుతున్నారు? నా ఏజ్కి తగ్గట్టు అంటే వాళ్ళు లుక్ టెస్ట్ చేసి చేయగలరు అంటే ఐ కెన్ డూ ఎనీ సార్ట్ ఆఫ్ రోల్. నాకు ఎక్కువగా ఇష్టమైన టైప్ ఆఫ్ ఫిల్మ్ ఏంటంటే సీతారామంలో అంత పెద్ద అలాంటి టైప్లో వింటేజ్ లుక్లో బాగుంటుందని. వాయిస్ ఏంటి ఏమన్నా, ఐ మీన్ వోకల్ ఎక్సర్సైజ్లు ఏమన్నా, మాడ్యులేషన్ ఏమన్నా లేదా? అంటే ఇంతే మెచ్యూర్డ్గా ఉంటుందా వాయిస్? అంతే ఉంటుంది. లేదు, ఒక చిన్నపిల్లలా మాట్లాడాలంటే ఎలా మాట్లాడతారు? ఇప్పుడు ఇన్ కేస్ ఒక 8th క్లాస్ అమ్మాయి కింద రోల్ ఇచ్చారనుకో, మీకు వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు జడ్లేసి, బట్ వాయిస్ చిన్నపిల్లలా రావాలి కదా? ట్రై చేయొచ్చు. ట్రై చేయండి ఒకసారి. అక్క ఎక్కడికి వెళ్తున్నావు? బాగుంది. సో ఇక్కడ డబ్బింగ్ చెప్పుకున్నప్పుడు ఏమన్నా, ఐ మీన్
ఈజీగా అలవాటు అయిపోయిందా ప్రీవియస్ ఫిల్మ్స్ వల్ల, లేదు కొంచెం ఏమన్నా ఇబ్బంది పడ్డారా ఇరుముడి? లేదు లేదు, కానీ డైరెక్టర్ గారు చాలా సపోర్ట్ చేశారు. ఏదైనా సీన్ రాకపోతే ముందు ఒక 3-4-5 రిహార్సల్స్ చేసి ముందు చేపించి హీరో గారు వచ్చే లోపల కవర్ చేశారు బాగా. బట్ నేను ఐ మీన్ చాలా ఓపెన్గా చెప్తున్నాను, కావాలంటే కళ్ళు మూసుకుని ఎవరన్నా మేము వాయిస్ వినండి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ అమ్మాయి వాయిస్ అంటే అసలు నమ్మరు. అంటే బాగా మాట్లాడుతున్నారు, మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నారు. లైక్ కళ్ళు మూసుకుని వింటే మీరు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అమ్మాయి అంటే అనుకో. ఈవెన్ లుక్స్ కూడా మేనేజ్ చేయొచ్చు, పెద్దంలా మేనేజ్ చేయొచ్చు, ఎలా వెళ్తే అలా మేనేజ్ చేయొచ్చు. నేను షాక్ అయ్యాను, ఒకవేళ ఏజ్ ఏమన్నా ఈమె ఐ మీన్ కొంచెం ఎక్కువే ఉండి ఉంటుంది, 10th క్లాస్ అమ్మాయి కాదేమో అనుకున్నాను, లిటరల్ 18+ అయ్యి ఉంటుంది అని అనుకున్నాను. యా యా. సో ఇప్పుడు దీనివల్ల స్టడీస్ మరి ఏంటి పరిస్థితి, బ్యాలెన్స్ చేయడం ఎలా? ఇప్పుడు ఫిలిం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఫిలిం వచ్చే వరకు ఐ కెన్ కీప్ ఫోకసింగ్ ఆన్ మై స్టడీస్. ఇప్పుడు లైనప్ ఏం లేదా నెక్స్ట్ సైన్ చేసినవి? నాట్ యెట్, ఉన్నాయి. నిన్ననే మీటప్ అయ్యి వచ్చాను స్టోరీకి. సో ఇరుముడి ఇది ఇంత మంచి సక్సెస్ కదా, ఈ సక్సెస్ తర్వాత మీ ఇప్పుడు మారిపోతాయా మీ పారామీటర్స్, ఏమన్నా సెలెక్ట్ చేసుకునే పారామీటర్స్? యా ఆఫ్ కోర్స్ మారుతాయా? అంటే ఏం చూస్ చేసుకుంటారు ఇప్పుడు? ఇట్ డిపెండ్స్ ఆన్ ద రోల్, అంటే ఎంత బ్యాలెన్స్ చేసి ఎంత ఏమంటారు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది చూస్ చేసుకొని తీసుకుంటాను. ఓకే, ఇంపార్టెన్స్ అంటే ఇలా హీరోలు ఏమన్నా ఉండాలి, లీడ్ రోల్స్ చేయాలని ఏమన్నా ఉందా? నాట్ యెట్, ఇంకొంచెం ఏజ్ పెరిగాక చేద్దామని. ఎందుకు ఇప్పుడు మీకు బ్యాండ్ మేళం సినిమా వచ్చింది, కోర్ట్ సినిమా వచ్చింది, అలాంటి ఏజ్ రిలేటెడ్గా వస్తే చేస్తాను, బట్ ఇంకా హెవీ ఏజ్తో ఇంకా టైం పడుతుంది. ఓకే ఓకే. సో ఎవరు ఇప్పుడు పొద్దున్న సక్సెస్లో ఉన్నారు కాబట్టి మేనేజర్ ఎవరు, మమ్మీయా డాడీయా? గంగాధర్ గారు. ఓకే ఓకే, ఆయనకేనా ఎప్పటికీ? అంతే. ఎవరు ఇంట్లో ఎవరు ఎక్కువ సపోర్ట్ చేసింది? యాక్టర్ ఎలా యాక్ట్రెస్ అవుతాను, యాక్టర్ అవుతాను? యాక్చువల్లీ పిన్ని. సో పిన్ని చేస్తావా అన్నట్టు. అంటే బ్యాక్గ్రౌండ్ ఉందా పిన్ని? పిన్నికి గంగాధర్ గారు తెలుసు సమ్ సార్ట్ ఆఫ్ మీడియా ద్వారా. సో అప్పటి నుంచి గంగాధర్ గారు పరిచయం అయ్యి ఒక 1 year బ్యాక్, దాని తర్వాత ఇరుముడి చేయడం జరిగింది. పిన్ని ఏం చేస్తారు? పిన్ని హౌస్ వైఫ్. ఓకే, అంటే ఇప్పుడు ఫిల్మ్ రిలేటెడ్ ఈ బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు, ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ నుంచి? పిన్ని వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు.